సర్ కార్యక్రమం రేపటితో ముగిస్తున్నందున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓట్లను నమోదు చేసుకునే విధంగా చూడాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ నెల 14వ తేదీతో ముగిస్తున్న సర్ సర్వేలో ఓటర్లు తప్పనిసరిగా BLOలకు దరఖాస్తు ఫారాలు అందజేయాలన్నారు. సెప్టెంబర్ 22వ తేదీ ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారని తెలిపారు. ఎవరికైతే ఓటు తొలగించబడ్డాయో వారికి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో నోటిఫికేషన్ జారీ చేస్తారని, వివరాలు తెలపకపోతే వారు ఓటు రద్దు చేస్తారన్నారు. గత ప్రభుత్వం విపరీతంగా దొంగ ఓట్లు చేర్పించిందని, అందువల్లనే ఇలాంటి ఇబ్బందులు వచ్చాయన్నారు. 2002లో ఇలాంటి ఓటర్ల వెరిఫికేషన్ జరిగిందని, మరలా ఇప్పుడు జరుగుతుందని తెలిపారు. ఒంగోలులో 97.5% ఓటర్లు తమ దరఖాస్తులు అందజేశారని, మిగిలిన వారు కూడా రేపటిలోగా అందించాలని తెలిపారు. జిల్లా మొత్తంగా 97.63% పూర్తయిందని తెలిపారు. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని, అందువల్ల ఒక ప్రాంతంలో ఉన్న ఓటును తొలగించుకొని వారికి అవసరమైన చోట ఓటు ఉంచుకోవాలని తెలిపారు. రేపటితోటి మన సర్ కార్యక్రమం కూడా వస్తూ ఉంది. దాని మీద ఒకసారి వివరించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం. మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దానికి ఒకసారి సర్ ప్రోగ్రాం వచ్చేసి 24 ఏళ్ళ ముందు 2002లో ఈ విధంగా డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి అప్పుడు చేయటం జరిగింది. ఆ తర్వాత 2002 తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సర్ ప్రోగ్రాం అని చెప్పేసి మనకి చేయటం జరుగుతూ ఉంది. దీంట్లో ఏంటంటే ఈ 24 సంవత్సరాల్లో చాలా ఫేకీ రావటం, అదేవిధంగా ఒక ప్లేస్లో ఉండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయిన వాళ్ళు ట్రేస్ కాకుండా ఉండటం, ఇలాంటివి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అందరికి కూడా డోర్ టు డోర్ పెట్టి దీనికి ఒక ప్రిస్టేజ్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకొని దీని ఇంటింటికి ఒక BLOని పెట్టేసి, అదేవిధంగా దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనకి జూలై 14 రేపటితోటి అది క్లోజ్ అవుతూ ఉంది. అదేవిధంగా జూలై 21, 2026 డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు తయారవుతుంది. సెప్టెంబర్ 22, 2026లో ఫైనల్ ఓటర్ లిస్టును కూడా ప్రింట్ అవుతుంది. కాబట్టి దీంట్లో నేను మీ ద్వారా ప్రజలను కోరుకునేది, ఎక్కడెక్కడ డెత్ కేసులు ఉన్నా, అదేవిధంగా కొత్త ఓట్లు ఏమన్నా ఉన్నా కూడా ఆ BLOలకు తెలియపరచండి. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ ఓట్లు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడున్నారో ప్రతి దగ్గర కూడా, ఎక్కడ వాళ్ళు ఎగ్జాంపుల్ మనకు ఒంగోలు వేసుకుంటే, ఒంగోలులో ఒక ఇంట్లోకి ఒక అధికారి ఎవరన్నా వచ్చారంటే అధికారి వచ్చినప్పుడు ఆ టైంలో ఓటర్ ఎంట్రీ చేసుకుంటాడు. మళ్ళీ అధికారి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది అలానే ఉండిపోతుంది. వాళ్ళు ఎవరనేది కూడా BLOలకు తెలవట్లా, BLAలకు తెలవట్లా, ఎవరికి తెలవట్లేదు. అది నాన్ ట్రేస్డ్ ఓట్ల కింద అవి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి దానికి ఓటర్లు మళ్ళా రేపు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ట్రేస్ కానిది కూడా వాళ్ళకి నోటీస్ ఇస్తారు, వాళ్ళకి ఫోన్ చేసి ట్రై చేస్తారు. ట్రై చేసినా కూడా వాళ్ళకి ఎవరు కూడా వచ్చి మళ్ళీ వాళ్ళ ఓటు వాళ్ళు కరెక్ట్ చేసుకోలేకపోతే దాన్ని తీసేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా ట్రేస్ కాని ఓటులను కూడా ఈరోజు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఆ BLOలకు కూడా పోయినసారి కూడా చెప్పాం, అదేవిధంగా మనం కూడా BLAలకు కూడా చెప్పాం. దానికి అందరూ కూడా మన వాళ్ళు కూడా అందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి ఈరోజు ఆల్మోస్ట్ 74% ఇప్పటికీ కంప్లీట్ అయింది. మిగతాది కూడా రేపటికల్లా కూడా 97.76% ఈ రోజుకి కంప్లీట్ అయింది. ఇంకొక రోజు ఉంది ఇచ్చినప్పుడు ఆ 2% కూడా అది కూడా కంప్లీట్ చేసుకున్నప్పుడు మనకి క్లియర్గా 100% మనకు కంప్లీట్ చేశారు. మా BLAలు కూడా బాగా వాళ్ళు కూడా వాళ్ళతో పాటే తిరిగి కష్టపడ్డారు. అదేవిధంగా దానికి ఒక కమిటీ వేసాం. దీంట్లో మేజర్గా చేసేది పని కూడా ఒక చిత్తశుద్ధితో చేసే విధంగా చేయాలని చెప్పేసి కూడా రేపు జరిగిపోయేది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. ఇదివరకులాగా ఉండదు. ఇదివరకులాగా ఒక ఓటు ఒక పేరు మీద 10 ఓట్లు, 20 ఓట్లు, లేకపోతే 30 ఓట్లు. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్ అప్పుడు మేము ఎంత పోరాడామో మాకు తెలుసు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ పెట్టాం. అదేవిధంగా స్టేట్ కమిషన్ దగ్గర కూడా వెళ్ళి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత చాలా ఓట్లు తగ్గించారు. ఇలాంటి ఓట్లు అవన్నీ కూడా ఏదైనా కూడా 2 ఓట్లు, 3 ఓట్లు, 5 ఓట్లు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ అవుతుంది. మేము కూడా ఇన్డెప్త్గా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నాం. రేపు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మేము చెక్ చేస్తాం. అదేవిధంగా మెయిన్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా చెక్ చేస్తాం. ఎక్కడన్నా అలాంటివి జరిగినా కూడా, అంటే పార్టీలన్నీ మాట్లాడట్లా, ఏ పార్టీ అయినా సరే, మా పార్టీలో కూడా మేము ఆ విధంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అట్లా కాదు, ఏదైనా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ఖచ్చితంగా చేసే పని చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటివి ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడే రేపు ఒక రోజే ఉంది కాబట్టి అందరూ కూడా మార్చుకోండి. మాకు అక్కడ వద్దు, ఇక్కడ కావాలంటే ఇక్కడ, అక్కడ కావాలంటే అక్కడ, ఏదో విధంగా ఒక ఓటు ఒక మనిషికి అనేది
ఉండాలి. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు దాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరిలో కూడా మీకోసమని ఒక రోజే ఉంది కాబట్టి మీది ఊళ్ళల్లో పల్లెటూరుల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా 2 ఓట్లు ఉంటే మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టించుకోండి. రేపు పనిష్మెంట్ అవుతుంది. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ గారు. 2 ఓట్లు ఉండే వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మీకు ఎక్కడ నచ్చితే మీ సొంత ఊర్లో నచ్చితే మీ సొంత ఊర్లోనే పెట్టుకోండి, లేదా ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకోండి. అట్లా పెట్టుకొని ఎక్కడా కూడా స్టేట్లో ఏడా కూడా ఉండటానికి లేదు. అది అంతా కూడా సాఫ్ట్వేర్ ఉంది. ఒకసారి పెట్టారు అంటే ఎక్కడెక్కడ డబుల్ ఉన్నాయి, ఎక్కడెక్కడ త్రిబుల్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఈరోజు ఆ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ ప్రకారంగా పిన్ పాయింట్తో సహా కరెక్ట్గా వస్తాయి. కాబట్టి అలాంటిది మీరే స్వయంగా చెప్పేసి వచ్చిన అక్కడ బిఎల్ఓలకి ఇచ్చేసి మీరు క్యాన్సిల్ చేయించుకోవాలని చెప్పేసి కూడా చెప్పడానికి పెట్టాం. అదేవిధంగా ఇది జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కొత్త ఓట్లు అనేది ఇప్పుడు మేమైతే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఏ ఇంట్లో కొత్త ఓట్లు వచ్చినాయో నోట్ చేసుకోమన్నాం. ఇప్పుడు వాళ్ళు బిఎల్ఓలు చేస్తున్నది ఏంటంటే కొత్త ఓట్లు తీసుకోవట్లా, కొత్త ఓట్లు అనేది నోట్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. రేపు ఏదైతే ఫ్రెష్ లిస్ట్ వచ్చిన తర్వాత, ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత దీన్ని ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ తీసుకుంటారు, ఓట్లు అప్పుడు చేరుస్తారు. దీంతోపాటు లాస్ట్ ఏదైతే ప్రభుత్వంలో ఉండేటప్పుడు దొంగ ఓట్లు విపరీతంగా చేర్పించారు. అది అంతకుముందు కూడా మీ అందరికీ తెలుసు. ఈ నాన్ ట్రేస్ ఓట్లన్నీ ఎక్కడెక్కడయో అటు పక్క నియోజకవర్గాల వాళ్ళవి, అటు నియోజకవర్గాల వాళ్ళవి అన్నీ కూడా చేర్చారు. కాబట్టి పాత గవర్నమెంట్ చేసిన పొరపాట్లు, వాళ్ళు చేసిన పొరపాట్లు అవి మీ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ప్రజలు మీ ద్వారా కూడా అర్థం చేసుకోవాలని చెప్పి